సాఫ్రాలోని 4వ డివిజన్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. 4వ డివిజన్ మహిళలు రెండవ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుకై కంకణం కట్టుకుని ఇంటింటికి వెళ్లి మహిళల ఓటర్లకు బొట్టు పెట్టి కరపత్రాలు, మేనిఫెస్టో, బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈటల రాజేందర్ గెలుపుకై ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ ఉమారాణి, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ, సుమతిరెడ్డి, పద్మ, మమత, రాధిక, పావని, భారతి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉమారాణి, 4th డివిజన్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. మేము 13 తారీఖు నుంచి 4th డివిజన్లో ఇంటి గడప గడపకు కరపత్రాలు పంచుకుంటూ స్టిక్కర్లు అంటుపెట్టి ఈటల రాజేందర్ అన్న గెలుపు కోసము మేము మే 10 తారీఖు వరకు కష్టపడి అన్ని గడప గడపకు గడపత్రాలు ఇచ్చి గెలిపించుకుంటాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈటల రాజేందర్ గారిని గెలిపిద్దాం, ఈటల రాజేందర్ గారిని గెలిపిద్దాం, మోడీజీని గెలిపిద్దాం, మోడీ గారిని గెలిపిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బీజేపీ. నా పేరు బి శశికళ, ఇక్కడ 4th డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్. మేము నిన్నటి నుండి ఈటల రాజేందర్ గారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి తరఫున మేము గడప గడపకి బీజేపీ అనే పదంతో మేము ఇంటింటికి కూడా బీజేపీ పార్టీ చేరుకోవాలనేసి ప్రచారం చేస్తున్నాం. మా డివిజన్ మహిళా మోర్చా అందరం కలిసి కూడా పాంప్లెంట్ వంచడం, స్టిక్కర్స్ వేయడము. మాకు ఇన్ఛార్జెస్, మా మహిళా మోర్చాకి ఇన్ఛార్జ్ వచ్చి ఉమారాణి గారు, ఆమె జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబరు, జిల్లా మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబరు. తను వచ్చేసి మాకు ఇన్ఛార్జిగా వచ్చారు. మేము ప్రతి గడప గడప కూడా బీజేపీ పార్టీని చేరవేస్తున్నాము. అట్లాగే మేము ఎంత కష్టపడైనా సరే ఈటల రాజేందర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా సమస్యలు తీరుస్తారు. ఇప్పుడు మనం కూడా గెలిపించుకుంటే మన అసెంబ్లీలో ఏ సమస్యలు ఉన్నా మనము తన దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు దగ్గరికి రానివ్వరు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తనకు దగ్గర ఉన్న వాళ్ళనే కలుస్తారు తప్ప కాలువరు. కానీ ఈయన అట్లా కాదు, ఈటల రాజేందర్ అని అట్లా కాదు. ప్రతి ఒక్కరిని కూడా కలుస్తారు, ఆ సమస్యలు వింటారు, పరిష్కరిస్తారు. దాంతో ఆ నమ్మకంతో ఈటల రాజేందర్ అన్న మీద గౌరవంతో, నమ్మకంతో మేము కూడా ప్రతి మహిళలను కూడా మా మహిళా మోర్చా తరఫున ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఈటల రాజేందర్ అన్నని గెలిపించుకోవాలనేసి మేము ముందుకు అడిగేసాము. నిన్న 13 4వ నెల 2024 నుంచి స్టార్ట్ చేసినాము. నిన్నటి నుండి స్టార్ట్ చేసాము. ఇంకా నెల రోజులు కూడా మేము ప్రతి ఒక్కొక్క ఇంటికి 4-5 సార్లు కూడా వెళ్తాం. మేము వాళ్ళు ఏమన్నా మేము అర్థం చేయిస్తాం. మన పార్టీ అంటే ఏంటి, మన స్కీములు, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీములు వచ్చినాయి, ఆ స్కీములు ఏమేమి స్కీములు మన ప్రజలలో అందుతున్నాయి, అందని వాళ్ళకు అందజేస్తాం. అందుకనేసి మేము దానికి కంకణం కట్టుకొని నిన్నటి నుండి మహిళా మోర్చాలో మహిళలందరం కలిసి మేము తిరుగుతున్నాము గడప గడపకి బీజేపీ.